గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. డే 160th రీచ్ అయ్యాము ఇరాన్ వర్సెస్ యుఎస్ వార్ లో. ఇంతకీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఏం జరుగుతుంది అండ్ ఆల్రెడీ అక్కడ ఏవైతే షిప్స్ పాస్ అవుతున్నాయో ఆ ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి, ఇరాన్ వర్సెస్ ఒమాన్ మధ్యలో ఏదైనా డీల్ ఇంకా బ్రేక్ అవ్వే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రంప్ గురించి, యుఎస్ గురించి అక్కడ ఏమైనా వాళ్ళు ఆర్ దే రియలీ రన్నింగ్ అవుట్ ఆఫ్ మిజైల్స్ అనేది కూడా ఒక స్టేట్మెంట్స్ వినిపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే వాళ్ళని సూ చేస్తాము, జైల్లో వేస్తామని కూడా ట్రంప్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి అలాగే సౌదీ అరేబియాలో చూసుకుంటే అక్కడ ట్యాంకర్స్ రెడ్ సీ లో అలాగే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో వాళ్ళ మీద అటాక్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో దీని గురించి కూడా క్లియర్ గా మాట్లాడదాం. అండ్ ఓవరాల్ సినారియాలో ఆయిల్ ప్రైసెస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. నమస్తే సార్. సో ట్రంప్ స్టేట్మెంట్స్ కి మాత్రం నిజంగా ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు. అండ్ మా గురించి ఎవరు చెప్పినా ఎవరు స్టేట్ చేసినా మేము వాళ్ళని జైల్లో వేస్తాము. ఇదంతా ఒక ఎత్తు అయితే డే 160th రీచ్ అయ్యాము వార్ లో. సో ఇది ఎక్కడూ తేలట్లేదు అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. సో వాట్స్ రియలీ హ్యాపెనింగ్? కరెక్ట్. ఎందుకంటే ఈ యుద్ధం మొదలైనప్పుడు ఫిబ్రవరి 28 దాని తర్వాత ఒక వారం తర్వాత ట్రంప్ ఏం చెప్పారంటే ఇది 2, 3, 4 వారాలు అయిపోతుంది అన్నారు. ఇప్పుడు మనం 160 రోజుకి వచ్చేసాం ఇవాళ. ఎక్కడైనా ఇది ఆగుతుందా అంటే ఏ సైన్ లేదు. ఇరాన్ వెనకకు తగ్గట్లేదు. యుఎస్కి ఈగో ప్రాబ్లం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఇరాన్ దగ్గర ఏం లేదు, ఆయుధాలు లేవు, షిప్పులు లేవు, బోట్లు లేవు, ఎయిర్ ఫోర్స్ లేదు, కానీ అప్పుడప్పుడు వాళ్ళకి మిసైల్ డ్రోన్ కొడుతున్నారు. సౌదీ అరేబియా మీద దాడి చేస్తున్నారు, కువైత్ మీద దాడి చేస్తున్నారు, బహ్రెయిన్ మీద దాడి చేస్తున్నారు, అక్కడ జార్డన్ మీద కూడా దాడి చేశారు వాళ్ళు. ఇరాన్ దగ్గర ఆయుధాలు లేదని చెప్పేది అది తప్పు. ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. దట్ ఈస్ బట్ దే హ్యావ్ ఓన్లీ మిసైల్స్ అండ్ డ్రోన్స్. అది చాలు. ఇప్పుడున్న యుద్ధంలో మీరు చూస్తే ఎస్పెషలీ యుక్రెయిన్ రష్యా వార్ తీసుకుంటే అక్కడ మీరు కన్వెన్షనల్ వార్ఫేర్ చూడట్లేదు. ఏదో మొత్తం 5,000 మంది ఆర్మీ బాహుబలి సినిమాలాగా అక్కడికి వెళ్తున్నారు. అటువైపు నుంచి 5,000 మంది వస్తున్నారు, ఫైరింగ్ నడుస్తుంది, క్యానన్ ఫైర్ చేస్తున్నారు, లేకుంటే మన దగ్గర ఉన్న బోఫోస్ గన్స్ లాగా గన్స్ యూస్ చేస్తారు. అదంతా ఆ కన్వెన్షనల్ వార్ఫేర్ పోయింది. అదంతా అక్కర్లేదు. సో మీరు మోడర్న్ మిలిటరీ కాలేజెస్కి వెళ్తే ఇప్పుడు వాళ్ళు నేర్పిస్తుంది ఏంటంటే ఇట్లాంటి లాయిటరింగ్ మ్యూనిషన్స్ కానీ, డ్రోన్స్ కానీ, షార్ట్ రేంజ్ మిసైల్స్ కానీ దీన్ని వాడుతున్నారు యుద్ధాల్లో. అది మనం ఈ యుద్ధంలో కూడా చూస్తున్నాం. ఇది ఒక అన్ఈక్వల్ బ్యాటిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు యుఎస్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, వాళ్ళ నేవీ కానీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ, వాళ్ళ ఆర్మీని అంత వాడుకోలేదు, కానీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీని వాడుకున్నారు చాలా మటుకు ఈ యుద్ధంలో. అటువైపు ఇరాన్, వాళ్ళ దగ్గర నేవీ లేదు, నేవీని మొత్తం యుఎస్ నించేశారు. ఎయిర్ ఫోర్స్ అయితే ముందే లేదు వాళ్ళ దగ్గర, ఉన్నది కూడా కంప్లీట్గా ఫినిష్ చేసేసారు. సో వాళ్ళు అప్పుడు దాకా ఇన్ని రోజులు ఎట్లా అడ్డుకున్నారు యుఎస్ని, అదొక క్లాసిక్ కేస్ స్టడీ. 160 రోజుల దాకా వాళ్ళు ఇప్పుడు దాకా యుఎస్కి సరెండర్ కాలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నారు సరెండర్ చేయాలని, మీరు సరెండర్ చేయాలని. వీళ్ళు సరెండర్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు దీనికన్నా ముందు కూడా 8 year వార్ అని చెప్పి సద్దాం హుసేన్తోనే ఒక యుద్ధం జరిగింది 1980s. అప్పుడు ఇరాన్ నేర్చుకున్న చాలా లెసన్స్ ఉన్నాయి. సద్దాం హుసేన్ దగ్గర అన్ని ఆయుధాలు ఉండే ఆ టైంలో, ఈవెన్ ఇరాన్ దగ్గర కూడా ఆయుధాలు ఉండే, కానీ ఆ యుద్ధం ఎక్కడ ఆగలేదు, అవి ఇద్దరు గెలవలేదు. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎ డ్రా. మన క్రికెట్ మ్యాచ్ పార్లెన్స్లో చెప్పాలంటే, ఫుట్బాల్ మ్యాచ్ పార్లెన్స్ చెప్పాలంటే డ్రా అయిపోయింది మ్యాచ్ అది. కానీ యుద్ధం అక్కడి నుంచి ఇరాన్ నేర్చుకున్న కొన్ని లెసన్స్ వాళ్ళు తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. ఒకటి, వాళ్ళకి కొత్త ఎయిర్క్రాఫ్ట్ కొనడానికి కెపాసిటీ లేదు, అంటే ఎవరు అమ్మడానికి రెడీగా లేరు వాళ్ళు. యుఎస్ మొత్తం బ్యాన్ చేసేసారు 47 సంవత్సరాల నుంచి. 1979 నుంచి యుఎస్ వీళ్ళ మీద ఎంబార్గో పెట్టారు. అప్పుడు షా ఆఫ్ ఇరాన్ని దించి వీళ్ళు ఖొమేనీని ఎక్కించిన తర్వాత అప్పటి నుంచి ఇరాన్ అండ్ దెన్ యుఎస్ ఎంబసీ మీద దాడి చేసి వాళ్ళ ఎంబసీ స్టాఫ్ని హాస్టేజ్గా ఉంచుకున్న ఆ రోజుల నుంచే ఇరాన్ మీద చాలా మటుకు బ్యాన్ ఉందన్నమాట. వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ అమ్ముకోలేరు, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేయలేదు, ఇదంతా నడుస్తుంది. ఇదే టైంలో ఇరాన్ నేర్చుకున్న లెసన్స్ ఏంటంటే మేము అన్కన్వెన్షనల్ వార్ఫేర్ ఫైట్ చేయాలి, కన్వెన్షనల్ కాదు. నేను చెప్పాను చూడండి, ట్యాంకులు కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, నేవీ కాదు, కానీ మిసైల్స్ అండ్ డ్రోన్స్. ఈ మిసైల్స్ డ్రోన్ టెక్నాలజీ కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందని చాలా మటుకు డౌట్స్ ఉన్నాయి. బహుశా నార్త్ కొరియా నుంచి కొంచెం వచ్చి ఉంటుంది, టర్కీ నుంచి అప్పుడు తెచ్చుకొని ఉంటారు. దాని తర్వాత ఇరాన్ బికేమ్
బిగ్ సప్లయర్. వాళ్ళ దగ్గర అన్నిటికంటే ఒక బెస్ట్ సెల్లర్ ఉండే ఇప్పుడు కూడా ఉంది, షహీద్ డ్రోన్స్ అని చెప్పి. ఓకే. దాని డిఫరెంట్ వర్షన్స్ ఉంది, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్. ఇప్పుడు మీరు ఈ షహీద్ డ్రోన్స్ అని చూస్తే ఇప్పుడు యుక్రెయిన్ వార్లో రష్యా వాడుతున్నారు. ఇది ఇరాన్ దగ్గర నుంచి కొనుక్కొని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళే తయారు చేస్తున్నారు. ఓకే. ఈవెన్ యుఎస్ చేశారు. ఇప్పుడు ఈ అన్కన్వెన్షనల్ వార్ఫేర్లో ఏమైపోతుంది, ఇరాన్ నేర్చుకున్న ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, మా వైపు నుంచి ఒక $20,000 డ్రోన్ పంపిస్తాం మేము అటువైపు యుఎస్ని బాంబ్ చేయడానికి, ఏదో ఒక టార్గెట్ని. ఓకే. యుఎస్ దానికి అడ్డుకోవడానికి $1 million ఉన్న పేట్రియట్ మిసైల్ని యూజ్ చేస్తున్నారు. మనం డ్రోన్ అనుకుంటే మన ఈ పెళ్లిలో యూజ్ చేసే డ్రోన్లు కాదు, ఇట్ ఇస్ లైక్ ఎ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. రైట్. సో ఈ $20,000, $50,000 డ్రోన్ని మనం వాడుకున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి $1 million కొడుతున్నప్పుడు వాళ్ళకి నష్టం అది. సో మేము 10 డ్రోన్లు పంపిస్తే వాళ్ళు 10 మిసైల్స్ పంపించాల్సి వస్తుంది. రైట్. ఆఫ్టర్ సమ్ టైం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, డబ్బులు అయిపోతుంది, ఆయుధాలు అయిపోతుంది. యుఎస్ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ప్రతి శాంక్షన్కి కాంగ్రెస్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళాల్సి వచ్చి అక్కడ శాంక్షన్ తీసుకోవాలి, బడ్జెటరీ అప్రూవల్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదే జరిగింది ఇప్పుడు ఈసారి కూడా. యుద్ధం మొదలైనప్పుడు యుఎస్ దగ్గర 2,200 పేట్రియట్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న అకౌంట్స్ ప్రకారం యాక్చువల్ నంబర్ మనకు తెలియదు, కానీ ఎక్కడో 700 ఉంది అంట, అంతే. బట్ ట్రంప్ చెప్పేదాన్ని బట్టి ఎప్పుడు లేనంతగా మ్యానుఫ్యాక్చరింగ్, షిప్పింగ్ కూడా మేము ఇప్పుడు చేస్తున్నాము మిజైల్స్ కి సంబంధించి. యుద్ధ సామాగ్రి మాకు ఎలాంటి అసలు అదుపు అయితే లేదు, అన్ని రకాలుగా తెస్తున్నామని కూడా అంటున్నారు కదా సార్. కరెక్టే అనా, కానీ దీనికి అప్రూవల్ చేయాలి కదా యుఎస్ కాంగ్రెస్. అప్రూవల్ ఇవ్వట్లేదు వాళ్ళు. పీట్ హెస్గెత్ వీళ్ళ డిఫెన్స్ సెక్రటరీ యుఎస్ కాంగ్రెస్ ముందెళ్ళి టెస్టిఫై చేసి అడిగారు, మాకు ఇంత డబ్బులు కావాలంటే. వాళ్ళు అన్నారు, మీరు యూ గివ్ ద యాక్చువల్ కౌంట్, మీ యుద్ధంలో ఎంత ఖర్చు అయింది చెప్పండి. అది చెప్పలేకపోతున్నారు. డిడ్ యూ స్పెండ్ $1.5 trillion, డిడ్ యూ స్పెండ్ $500 million, లేకుంటే $750 million, ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి, అది చెప్పలేకపోతున్నారు. ఒకటి మ్యూనిషన్స్ అంటే ఆయుధాలు, రెండవది కాస్ట్ ఆఫ్ పర్సనల్. మీరు ఈ 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ పెట్టడము, దానికున్న ఖర్చులు, దానికి ఆల్మోస్ట్ లైక్ సిటీ, దాని మీద ఉన్న 3,000-4,000 మంది సర్వీస్ మెన్, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కానీ, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, దాని మీద ఉన్న ఫ్యూయల్ ఖర్చులు, ఇదంతా ఉంటుంది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. అందులో కూడా 160 రోజులు అంటే తమాషా కాదు, ఆల్మోస్ట్ 5 months అవుతుంది. ఇక్కడ జరిగిన యుఎస్కి పెద్ద ప్రాబ్లం అది. అదే టైంలో ఇరాన్ వాళ్ళకి నేవీ లేదు, ఏం లేదు. సో వాళ్ళు ల్యాండ్ బేస్డ్ అప్రోచ్ వాడుకుంటున్నారు. మనకు తెలిసింది దీంట్లో అన్నిటికంటే పెద్ద కంటెన్షియస్ ఇష్యూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్నే యుద్ధం మొదలయ్యే ముందు ఇట్ వాజ్ అ ఫ్రీ వాటర్ వే, అంటే ఇంటర్నేషనల్ ఫ్రీ వాటర్ వే. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఒకటి ఉంది, దాని ప్రకారం మీరు ఇంటర్నేషనల్ వాటర్ వేలో మీరు ఎవరిని ఏం ఛార్జ్ చేయకూడదు, ఎవరిని ఆపకూడదు. రేపు మనం ఇండియన్ ఓషన్ వైపు మనకు 10 షిప్పులు పెట్టేసి బ్లాక్ చేసి ఎవడైనా వెళ్తుంటే టోల్ కట్టేసి వెళ్ళమంటే దే విల్ నాట్ అగ్రీ. ఇంటర్నేషనల్ వాటర్, ఇట్స్ ఇంటర్నేషనల్ వాటర్, ఫ్రీ అన్నమాట. ఇప్పుడు ఇరాన్ అండ్ ఒమాన్ మాట్లాడుతున్నారు మీరు చెప్పారు చూడండి, అదొక పెద్ద డౌట్ ఉంది నాకు. ఎందుకంటే ఈవెన్ చాలా మటుకు ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ అంటున్నారు ఒమాన్ ఎప్పుడు అంగీకరించరు ఏది టోల్ ఛార్జ్ చేయడమో లేకుంటే ఇంకా. అది ముందు కూడా యుఎస్ వార్నింగ్ ఇచ్చారు ఒమాన్కి. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనగానే మనం మ్యాప్లో చూస్తుంటే తెలిసిపోతుంది చాలా క్లియర్గా. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి బయటకు వచ్చి ఇట్ టేక్స్ అ యూ టర్న్, ఒక చిన్న కొండలాగా ఉంటుంది అది. ఒకవైపు ఇరాన్ వైపు నుంచి వెళ్తుంది, ఇంకో వైపు ఒమాన్ వైపు నుంచి వెళ్తుంది. సో ఇట్ ఈస్ లైక్ అ యూ టర్న్, కానీ షిప్స్ అక్కడ చాలా స్లోగా పోవాల్సింది. మ్యాక్సిమం విత్ 21 kilometers. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారంటే లోపలికి వచ్చే షిప్లన్నీ ఇట్ హస్ టు టేక్ ద ఇరాన్ రూట్, నార్దర్న్ రూట్ అంటారు దాన్ని. బయటికి వెళ్ళే షిప్స్ అన్ని ఒమాన్ రూట్ తీసుకోవాలి. మేము వీళ్ళని వీ విల్ ట్రాక్ దెమ్ అండ్ అలౌ దెమ్ అంట. ఇది చాలా అంబిగ్యువస్ వర్డ్ ఇది. ఎందుకంటే ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ మొదలైందంటే ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి వీళ్ళిద్దరు సంతకం పెట్టారు చూడండి. స్విట్జర్లాండ్లో పెట్టారు, ప్యారిస్లో సంతకం పెట్టారు, పాకిస్తాన్లో కూర్చొని షబాజ్ షరీఫ్ కూడా సంతకం పెట్టారు. దాంట్లో అంబిగ్యువస్ ఉంది, లాంగ్వేజ్ క్లారిటీ లేదు. మీరు ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. దాంట్లో పాయింట్ నెంబర్ 5 14-point మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, నేను దాన్ని మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అంటాను యాక్చువల్లీ. దాంట్లో 5th పాయింట్లో చెప్పారు ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్టేట్ ఆఫ్ హార్మూస్. ఇప్పుడు ఇరాన్ అంటారు మా స్టేట్ ఆఫ్ హార్మూస్ మాదే, మేము ఏం కావాలంటే చేసుకుంటాం, టోల్ ఛార్జ్ చేస్తాం, లేకుంటే మేము ఆపేస్తాం, ఏదైనా చేస్తాం. అడ్మినిస్టర్ అనే వర్డ్ చాలా మిస్యూజ్ చేసుకున్నారు వాళ్ళు.
ఇప్పుడు యుఎస్ అంటున్నారు అడ్మినిస్టర్ అంటే మీకు రైట్ లేదు ఏ షిప్ని ఆపడానికి, కానీ ఇప్పుడు ఎక్కడ షిప్పులు మూవ్ కావట్లేదు. ఒకవైపు యుఎస్ బ్లాకేడ్ పెట్టారు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో, ఇటువైపు ఇరాన్ అంటున్నారు దీని నుంచి స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ నుంచి ఏ షిప్ వెళ్ళకూడదు, ఎవరైనా వెళ్తే మేము డ్రోన్తోనో మిసైల్తోనో వాళ్ళని స్ట్రైక్ చేస్తాం. ఇది ఇప్పుడున్న పరిస్థితి. మొన్న 2 షిప్లు క్రాస్ అయినాయి, నిన్న ఒక్క షిప్ క్రాస్ చేసి. బిఫోర్ యుద్ధం అంటే బిఫోర్ February 28 ఫ్రీ ఇంటర్నేషనల్ వాటర్ వే ఉన్నప్పుడు, ఏ బ్లాకేడ్ లేనప్పుడు 140 షిప్లు క్రాస్ చేస్తుండే ప్రతిరోజు. వెళ్ళడం రావడం కలిసి 140 ఎక్కడ, 2 ఎక్కడ, 1 ఎక్కడ. సో దానికోసం ఆయిల్ బయటికి రానినప్పుడు, ఎందుకంటే ఆ రూట్ నుంచి క్రూడ్ ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఫర్టిలైజర్ వస్తుంది, చాలా మటుకు పెట్రోకెమికల్స్ అదే రూట్ నుంచి బయటకు వస్తుంది. ఇదన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఇరాన్కి రెవెన్యూ లేదు, కువైత్కి రెవెన్యూ లేదు, బహ్రెయిన్కి రెవెన్యూ లేదు, ఖత్తర్కి రెవెన్యూ లేదు. సౌదీ అరేబియా అట్లీస్ట్ యాన్బూ పోర్ట్ నుంచి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ వేసుకొని వాళ్ళు రెడ్ సీ దగ్గర అక్కడి నుంచి వాళ్ళు పంపించుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు హూతీలు ఆపేశారు అక్కడ. సో గల్ఫ్లో రెవెన్యూ మొత్తం ఆగిపోయింది. ఇరాన్ కూడా రెవెన్యూ లేదు. ఇరాన్లో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇస్ అరౌండ్ 120 to 150%. ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ కొనాలంటే చిన్న మన దగ్గర పికప్ ట్రక్ ఉంటుంది చూడండి, ఆటో లాంటి, దాంట్లో డబ్బులు మొత్తం ఫిల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ వస్తుంది. కరెన్సీకి వాల్యూ లేదు అసలు. సో అట్లాంటి పరిస్థితిలో ఇరాన్ ఉన్నారు, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు గివ్ అప్. వాళ్ళ లాజిక్ ఏంటంటే మా ప్రజలు కష్టపడితే కూడా పోని, మా ప్రజలకు తిండిలైతే కూడా పోని, కానీ మేము యుఎస్కి సరెండర్ కావాలి. యుఎస్ ఏమో దీన్ని కావాలని చెప్పి టైట్ చేస్తున్నారు ఇరాన్ని, ఏదో ఒక రోజు బ్రేక్ అవుతారు వీళ్ళని, కానీ వాళ్ళు కావట్లేదు. ఇప్పుడు 160 రోజులు చేరుకున్నప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే ఇది ఎక్కడ ఆగుతుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇంకా ఎన్ని రోజులు ముందుకెళ్తుంది? దీంట్లో మనం ఇరాన్ అంటున్నారు వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. యుఎస్ దానికి అంగీకరించట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు వీ ఆర్ ఓన్లీ స్పీక్ ఆన్ 2 points, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్, యురేనియం. ఇరాన్ అంటున్నారు కాదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ మాట్లాడదాం, కానీ మా కాంపెన్సేషన్ ఇవ్వాలి మీరు, మా డబ్బులు మీ దగ్గర ఉంది. అదేమైందంటే 1979 నుంచి స్పెషలీ లేట్ 1990 తర్వాత యుఎస్ చాలా మటుకు శాంక్షన్స్ పెట్టారు ఇరాన్ మీద. వీళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ స్ప్రెడ్ చేస్తున్నారు, వీళ్ళు టెర్రరిజం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి మిగతా బ్యాంకుల్లో ఖత్తర్, ఇండియా, బహ్రెయిన్, యుఏఈ, ఎందుకు మా యుఎస్లో ఉన్న బ్యాంక్స్లో ఉన్న ఇరాన్ డబ్బులు, ఇరాన్ దేనికో ట్రేడింగ్కి వాడుకుంటారు, అదంతా ఆయిల్ డబ్బులు ఇదంతా ఫ్రీజ్ చేసేసారు. అంటే మీరు డబ్బులు తీయలేరు. ఇరాన్ డబ్బులు యాక్చువల్లీ అదంతా ఇరాన్ గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు, అది ఆల్మోస్ట్ $260 billion ఉంది. అది ఇరాన్ అన్నారు ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాశారు, ఇదంతా ఒక నార్మల్ అగ్రిమెంట్కి వస్తే ఆ అమౌంట్ అమెరికా రిలీజ్ చేస్తారు ఇమీడియట్గా. అది అమెరికా చేసిన పెద్ద ఒక తప్పు, ఎందుకంటే వీళ్ళు ఇరాన్ అగ్రీ చేయకుండా కూడా రిలీజ్ చేస్తా అని చెప్పారంట. అది అక్కడ లేదు, అగ్రిమెంట్లో లేదు, వర్బల్లో చెప్పారంట. ఇరాన్ అంటే దాని గురించి మాట్లాడదాం ముందు, మా డబ్బులు మాకు కావాలి. దెన్ అఫ్కోర్స్ చాలా మటుకు ఇరాన్లో యుఎస్ ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయరు, అది ఇప్పుడు యుఎస్ అంగీకరించారు. యుఎస్కి అన్నిటికంటే పెద్ద భయం మనకు అందరు తెలిసిందే ఈజ్ ద యురేనియం ఫ్యాక్టర్. ఇరాన్ దగ్గర ఏ రోజు యురేనియంతో హై ప్యూరిటీతో బాంబ్స్ తయారు చేస్తే అది వాళ్ళు ఫస్ట్ ఇజ్రాయెల్ మీద వాడతారు, దాని తర్వాత ఎవరి మీదనే వాడతారు వాళ్ళు. సో అన్లైసెన్స్డ్ ఒక గ్యాంగ్స్టర్ లాగా అయిపోతాడు, ఎవరిని కావాలంటే చంపేస్తాడు రోడ్డు మీద. దాన్ని అడ్డుకోవడానికి యుఎస్ అంటున్నారు సారీ, మీకు యురేనియం ప్యూరిటీ 60 కాదు, 30 కాదు, 10 కాదు, జస్ట్ 3.67 ఉంచుకోవాలి. 3.67 మీన్స్ మీరు మీ పవర్ ప్లాంట్కి వాడుకోవచ్చు అంతే. ఇరాన్ అంగీకరించట్లేదు, అది మా యురేనియం మేము వాడుకోవాలి, మేము ట్రై చేస్తాం. దీనికన్నా ముందు మీకు తెలిసి ఉంటుంది ఒక జేసీపీఓ అగ్రిమెంట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉండే. ప్రెసిడెంట్ ఒబామా టైంలో 2 సంవత్సరాలు నెగోషియేట్ చేసిన ఒక అగ్రిమెంట్ ఈస్ జేసీపీ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఇరాన్ అగ్రీ చేశారు దట్ మేము 3.67% నుంచి ముందుకు యురేనియం తీసుకెళ్ళము ప్యూరిటీలో. ఇంటర్నేషనల్ ఇన్స్పెక్షన్స్ అలౌ చేస్తాము, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ బై IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఎప్పుడైనా వచ్చి ఇన్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు. ఇదంతా చెప్పారు, కానీ అది ఇంప్లిమెంట్ చేసి 2015 నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే 2018లో ట్రంప్ వచ్చి ఇదేం అగ్రిమెంటు, ఇదంతా పనికిరాదని చెప్పి చింపి పడేశారు. ఏం దొరకలేదు కాబట్టి, ఏం దొరకలేదు వాళ్ళకి. సో ఇట్ ఇస్ గాన్. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు ఆ ఒప్పందం లేదు,
ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, జేసీపీఏ కన్నా మంచి అగ్రిమెంట్ నేను నెగోషియేట్ చేస్తానన్నా. సో అదైనా వచ్చింది, అది కూడా రాలేదు. ఇరాన్ అసలు ఏం అంగీకరించట్లేదు, యురేనియం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళ కోపం, యాక్చువల్లీ దే హ్యావ్ ఎ గుడ్ గ్రౌస్. ఎందుకంటే ఇంత మంచి ఒప్పందం ఉన్నప్పుడు దాన్ని మీరు ఎందుకు ఆపారు? జస్ట్ బికాజ్ మీకు ఒబామాతోనే ఈగో ప్రాబ్లం ఉండే. మీరు ఒబామాని ఎస్ఓబి అని పిలిచారు, మీరు యూ హెవ్ యూస్డ్ ఆల్ బ్యాడ్ వర్డ్స్ అగేన్స్ట్ హిమ్ అని. ఇంత చేసిన తర్వాత మీ ఇంత 2 సంవత్సరాలు కష్టపడి నెగోషియేట్ చేసిన అగ్రిమెంట్ తీసి మీరు కచరాలు వేసేసారు. వీ విల్ నాట్ అగ్రీ టు న్యూ టర్మ్. అది నడుస్తూనే ఉంది ఇప్పుడు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇదొక మెయిన్ థింగ్. రెండవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నేను చెప్పినట్లు ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ వాటర్ వే. ఇరాన్ దాని మీద ఏం ఛార్జ్ చేయకూడదు. ఇరాన్ అంటున్నారు కాదు మేము ఛార్జ్ చేస్తాం, ఓకే మేము సూయజ్ కెనాల్ లాగా ఛార్జ్ చేస్తాం. కానీ సూయజ్ కెనాల్లో ఈజిప్షియన్ గవర్నమెంట్ దాంట్లో చాలా కష్టపడి షిప్స్ని తీసుకెళ్తారు, తీసుకొస్తారు. ఒక టెక్నాలజీ ఉంది అక్కడ, మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ వాటర్ ఫ్లో, అది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు. సూయజ్ కెనాల్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని కంపేర్ చేయలేం మనం. ఓకే, సో అదొక అట్లనే మిగిలిపోయింది. సో ఇప్పుడున్న దాని ప్రకారం అమెరికాకి మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఒకటి ఈ ఇరాన్ అండ్ ఒమాన్ ఏం నెగోషియేట్ చేస్తున్నారో అది మేము అంగీకరించము. వీఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంటున్నారు. అదెట్లా? మీరు అమెరికా ఎక్కడో ఉంది, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ పక్కన ఉన్న నీళ్ళు, అది వాటర్ ఫ్లోయింగ్ త్రూ ద టెరిటరీ. అట్లాంటప్పుడు వాళ్ళకి రైట్స్ ఉంటుంది. కానీ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ వాటర్ వే. రేపు ఏదో ఒక షిప్ స్టక్ అయింది అనుకోండి, దాన్ని ఎవరు గుంజుతారు బయటికి? టగ్ బోట్స్ తీసుకొచ్చి ఎవరు తీసుకెళ్తారు? దాన్ని ఇరాన్ ఒమాన్ చేయాల్సి వస్తుంది, దానికి ఛార్జెస్ ఉంటుంది. ఓకే, ఇది నడుస్తూనే ఉంటుంది. మన సూయజ్ కెనాల్లో కూడా ఒక ఎవర్ గ్రీన్ అని చెప్పి ఒక షిప్ స్టక్ అయింది ఒక 8 నెలల ముందు, మొత్తం జామ్ అయిపోయింది. దాంతోపాటు అది తీయడానికి ఆల్మోస్ట్ 15 రోజులు పట్టింది. సో న్యాచురల్లీ ఆ ఓనర్స్ పే చేసి ఉంటారు డబ్బులంతా ఈజిప్షియన్ గవర్నమెంట్కి. ఇది కూడా అంతే. కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అక్కడున్న గల్ఫ్ స్టేట్స్ కూడా అగ్రీ చేయట్లేదు. ఇది ఇరాన్ కాదు, ఒమాన్ కాదు, ఎవరు దీని మీద వాళ్ళకి రైట్స్ లేదు ఈ వాటర్ మీద అని చెప్పేసి. సో అది సౌదీ అరేబియా ఉండొచ్చు, కువైత్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఖత్తర్ ఉండొచ్చు, వీళ్ళు అంటున్నారు సారీ. దానికి మెయిన్ కారణం ఏంటి? ఇరాన్ పవర్ఫుల్ కాకూడదు. ఇరాన్ షుడ్ నాట్ బికమ్ ఎ పవర్ఫుల్ నేషన్. వీళ్ళకి ముందు నుంచే ప్రాబ్లం ఉంది. ఏ రోజు నుంచి అయతోల్లా ఖొమైనీ టేక్ ఓవర్ చేశారు, వీళ్ళకి భయం ఏంటంటే ఇరాన్ ఒక పవర్ఫుల్ ఫిగర్ అయిపోతే రేపు మమ్మల్ని పట్టించుకోరు. కువైత్ అండ్ బహ్రెయిన్ అంతా చిన్న కంట్రీస్, ఈవెన్ ఖత్తర్ కూడా 147 కిలోమీటర్లు అంతే. కానీ సౌదీ అరేబియా చాలా పెద్ద కంట్రీ. యుఏఈ ఇస్ ఎకనామిక్లీ వెరీ పవర్ఫుల్ కంట్రీ. వాళ్ళు ఎమిరేట్స్, వాళ్ళు 7 ఎమిరేట్స్ కలిపి యుఏఈ అంటారు. వాళ్ళు 7 కంట్రీస్, సపరేట్ కంట్రీస్ యాక్చువల్లీ. సో వీళ్ళెవ్వరిని ఇరాన్ని పైకి రానికుండా చూసుకుంటున్నారు. ఇదే ప్రాబ్లం సద్దాం హుసేన్కి ఉండే. ఇరాన్ అప్పుడప్పుడు కొంచెం పవర్ చేస్తే సద్దాం హుసేన్ వాళ్ళ మీద దాడి చేశారు. 8 years 8 సంవత్సరాలు నడిచింది ఆ యుద్ధం. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అమెరికా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నారు. అక్కడ ఈ అన్ని గల్ఫ్ స్టేట్స్లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉంది. ఒమాన్, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్, ఇరాక్, సౌదీ అరేబియా, జార్డన్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, ఇక్కడ అన్ని అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఈవెన్ యూకే. వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే బేసెస్, వీళ్ళేమంటారు, మేము అంత దూరం నుంచి మా షిప్స్ని తీసుకురావడము, ఎయిర్క్రాఫ్ట్ తీసుకురావడం కాదు, రేపు ఏమైనా ప్రాబ్లం అయితే మేము ఇక్కడే ఉంటాం. గల్ఫ్ స్టేట్స్ వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఖత్తర్ అంతా అంత సమ్ $3 billion ఎంత పే చేస్తారు. ఎందుకంటే మమ్మల్ని కాపాడుకోండి, మా దగ్గర పవర్ లేదు, రేపు ఎవడైనా ఒక ఒసామా బిన్ లాడెన్ వాడు వచ్చి మా మీద దాడి చేసి మొత్తం క్యాప్చర్ చేసుకుంటే మేమేం చేయలేము, లేకుండా సద్దాం హుసేన్ లాంటి వాడు వచ్చి చేస్తే మేమేం చేయలేము. లేడు సద్దాం హుసేన్, కానీ స్టిల్ ఈ పొజిషన్లో ఉన్నారు. సో వీళ్ళేం చేశారు, ఓకే మేము మా బేస్ ఇక్కడ పెడతాం, 3,000 మంది అమెరికన్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ ఉంటారు, ఏదైనా క్రైసిస్ వస్తే మిమ్మల్ని కాపాడుకుంటాం మేము, కానీ మీరు దానికోసం మాకు పేమెంట్ చేయాలి. సో ఎయిర్ ఫోర్స్ బేస్ పెట్టారు. అండ్ బహ్రెయిన్లో వీళ్ళ 5th ఫ్లీట్ ఉంది, US నేవీది. ఇరాన్ దీని మీద దాడి చేస్తున్నారు. అప్పుడు ఈ దాడి చేస్తున్నప్పుడు అడ్డుకోవడానికి వీళ్ళు మిసైల్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు మనం ఇజ్రాయేలీ ఐరన్ డోమ్ అని విన్నాం. మనం ఐరన్ డోమ్లో 3 కవరేజెస్ ఉంటాయి. ఫస్ట్ అన్నిటికంటే కింద ఉన్నది ఐరన్ డోమ్ యాక్చువల్లీ. దాని తర్వాత డేవిడ్ స్లింగ్ అంటారు, 160 కిలోమీటర్ల దాంట్లో. దాని తర్వాత పేట్రియట్ మిసైల్స్ యూస్ చేస్తారు. ఈ 3 అడ్డుకొని, ఇరాన్ నుంచి ఒక మిసైల్ వస్తే ఇది 3 క్రాస్ చేసి ఎంటర్ అవుతారు ఇజ్రాయెల్ లోపలికి. దాని ముందే వాళ్ళు అడ్డుకుంటారు. ఆర్ అది సీకి వెళ్ళిపోతుంది అని ఒక ఇండికేషన్ వస్తే వాళ్ళు పోనిస్తారు, ఓకే సీలు వెళ్ళి పడిపోతుంది, ఓకే. లేకుంటే అది ఇక్కడ డెజర్ట్కి వెళ్ళిపోతుంది అంటే డెజర్ట్ బయట పోనీయండి, ఏం కాదు, మనం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను చెప్పాను. చూడు లాజిక్.
$20,000 డ్రోన్, $50,000 డ్రోన్తో కొడుతున్నారు. ఈ డ్రోన్ అంటే చిన్న ఒక ఎయిర్క్రాఫ్ట్ లాగా. దాన్ని కొట్టడానికి $1 million పేట్రియట్ మిసైల్ యూస్ చేస్తున్నారు. ఇంకొక హయ్యర్ వర్షన్ మిసైల్ ఉంది వీళ్ళ దగ్గర అడ్డుకోవడానికి, ప్రొటెక్ట్. దీస్ ఆర్ డిఫెన్సివ్, ఒఫెన్సివ్ కాదు, డిఫెన్సివ్. థాడ్ అంటారు దాన్ని, THAD. అది లోకంలో 5 or 6 ఉన్నాయి. అది మిషన్స్, బ్యాటరీస్ అంటారు దాన్ని. ఇప్పుడు మన దగ్గర కూడా S-400 ఉంది చూడండి, రష్యా నుంచి కొన్నది. మన దగ్గర ఇప్పుడు 3 ఉన్నాయి. దాంట్లో 40-50 మిసైల్స్ ఉంటుంది. అంటే అక్కడి నుంచి పాకిస్తాన్ ఫైర్ చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఇక్కడి నుంచి మిసైల్ మనం కొట్టాం. అది ఎయిర్లో వెళ్ళి డిస్ట్రాయ్ చేసుకుంటుంది అనమాట. ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి ఎక్కడి నుంచి మిసైల్ వస్తుంది అని కోర్స్ చేంజ్ చేసుకుంటే వెళ్ళి కొడుతుంది దాన్ని. థర్డ్ మిసైల్ ఒక్కొక్కడికి $5 million. సో మీరు ఒక $50,000 డ్రోన్ని కొట్టడానికి $5 million యూస్ చేస్తే మీరు డబ్బులు అయిపోతుంది, మిసైల్స్ అయిపోతుంది. అదే ఇరాన్ ఆడారు, గేమ్ ఆడారు. ఎన్ని రోజులు ఆడుకుంటా చూద్దాం. మనం 50 డ్రోన్లు పంపిస్తాం, అప్పుడు 50 మిసైల్ కొట్టాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అమెరికన్ ఆయుధాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు న్యూస్ ఇస్ దట్ అమెరికా దగ్గర ఆయుధాలు లేవు. 2,200 పేట్రియట్ మిసైల్స్ యుద్ధం మొదలైనప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర 750 కూడా లేదు. థర్డ్ మిసైల్స్ ఆల్మోస్ట్ 80% తగ్గిపోయింది. దానికోసం మొన్న క్యాంప్ డేవిడ్లో మీటింగ్ జరిగినప్పుడు, క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ పీట్ హెస్గెత్ వాళ్ళ వార్ సెక్రటరీ మీద కోపడ్డారు. నన్ను ఎందుకు చెప్పలేదు నువ్వు ఇదంతా, ముందు నువ్వు ఎందుకు దాచుకున్నావు అని చెప్పి ఆయన మీద కోపడ్డారట. కానీ ట్రంప్ అయితే డినై చేస్తున్నారు, లేదు మా దగ్గర చాలా ఉన్నాయి ఆయుధాలు అంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఆయుధాలు తగ్గిన యూఎస్ దగ్గర, అండ్ వాళ్ళ కాంగ్రెస్ అప్రూవల్ కూడా రావట్లేదు. సో దానికోసం ఆయన సీజ్ ఫైర్ అని కూర్చున్నారు ఇప్పుడు. కానీ ఎన్ని రోజులు ఉంటారో మనకు తెలియదు ఆ సీజ్ ఫైర్. కానీ ఇరాన్ వైపు నుంచి చాలా క్లారిటీ వాళ్ళకు ఉంది. వీ విల్ గో టు ద డాగ్స్, కానీ వీ విల్ నాట్ సరెండర్ టు యూఎస్. ఇన్ఫ్లేషన్ చాలా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆయిల్ అమ్మలేకపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళకి రెవెన్యూ లేదు, ప్రజలకి కావాల్సిన వెల్ఫేర్ మెజర్స్ కానీ అక్కడ ఉన్న సోల్జర్స్కి ఇవ్వాల్సిన శాలరీ కానీ ఇవ్వలేకపోతున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం ఉంది ఇరాన్కి అన్నమాట. రైట్. ఇప్పుడు ఫ్రీగా ఉండాల్సిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్యాసేజ్ కూడా వీళ్ళు చార్జ్ చేస్తాము అంటే ఫ్యూచర్లో ఇది ఇలాగే కంటిన్యూ అవుతాయి, అందరికి మీద కూడా పడుతుంది కదా సార్ ఈ బర్డెన్. కరెక్ట్. ఇప్పుడు దీనికన్నా ముందు ఒక 2 నెలల ముందు వీళ్ళు అన్నారు వీ విల్ ఛార్జ్ $2 million పర్ షిప్ అన్నారు. ఓకే, మీకు గుర్తుంది. దాని తప్ప యూఎస్ అన్నారు మీరేం ఛార్జ్ చేస్తారు, మేము ఛార్జ్ చేస్తాం 20% పర్ షిప్ అన్నారు. తర్వాత యూఎస్ బ్యాక్ డౌన్ అయ్యారు, ఇరాన్ బ్యాక్ డౌన్ అయ్యారు. ఇది కడుతున్నారు ఎవరు? షిప్ ఓనర్స్ కట్టాలి. వాళ్ళు పాకెట్ ఇచ్చి పెట్టరు, వాళ్ళు మనకు పంపిస్తున్న ఆయిల్తో యాడ్ చేసుకుంటారు దాన్ని. సో ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది, న్యాచురల్ ఆయిల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ ఆబ్వియస్ రీజన్. దానికోసం యూఎస్ నో అంటున్నారు. ఇరాన్ ఛార్జ్ చేస్తా అంటే యూఎస్ నో అంటున్నారు. ఇరాన్ ఎస్ అంటే యూఎస్ ఎస్ అంటున్నారు. మేము కూడా ఛార్జ్ చేస్తాం, మీరెవరు? వీ విల్ ఆల్సో ఛార్జ్ ఫర్ ఎవ్రీ షిప్. సో గల్ఫ్ కంట్రీస్ ఏమంటున్నారు, ఇది మా పాకెట్ నుంచి పోతుంది, మేము ముందు కట్టాల్సి వస్తుంది డబ్బులంతా. సో లెట్ us నాట్ ఇంటర్నేషనల్ వాటర్వే, అది ఫ్రీగా ఉంచాలి. ఇప్పుడు ఇరాన్ అండ్ ఒమాన్ అగ్రిమెంట్ చేసుకుంటే కూడా అది యూఎస్ అప్రూవల్ చేయాలి. అది యూఎస్ అప్రూవ్ చేయరు. దే విల్ నాట్ అప్రూవ్ ఇట్, కమ్ వాట్ మే. అక్కడ ఆగిపోతుంది ఇదంతా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది ఇప్పుడు నవంబర్లో ప్రెసిడెంట్ ట్రంప్కి, అది పెద్ద టెన్షన్ ఆయనకి. ఎందుకంటే అమెరికాలో $4 నడుస్తుంది ఇప్పుడు ఫ్యూయల్. అది ముందు $1.80 ఉండే, అది ఎక్కడి నుంచి 4కి వెళ్ళింది. మన దగ్గర అంత పెరగలేదు, పెట్రోల్ డీజిల్ పెరిగింది కానీ అంత లేదు, యూఎస్లో పెరిగినంత. ఓకే, ఇప్పుడు ఆ రేట్లు తగ్గకపోతే దెన్ హీ విల్ బీ ఇన్ ట్రబుల్. ఆల్రెడీ మిడ్ టర్మ్ పోల్స్ యూజువలీ రూలింగ్ పార్టీ ఓడిపోతారు యూఎస్లో, ఇప్పుడు 100% ఓడిపోతారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఎట్లైనా నెక్స్ట్ 2 years గడుపుకొని నా టర్మ్ అయిపోతుంది, దాని తర్వాత నేను వెళ్ళిపోతాను. కానీ ఎప్పుడైనా నేనే అమెరికాస్ గ్రేటెస్ట్ ప్రెసిడెంట్, నేనే చేశాను అన్ని, ఇంకా కూడా చేయలేదు పని ఇక్కడ అని చెప్పిన మనిషి ఆయన సొంతం యుద్ధం ఆపలేకపోయి అక్కడ వెళ్ళి యూక్రెయిన్తో యుద్ధం ఆపుతారట, ఇక్కడ ఏదో గాజాల యుద్ధం ఆపుతారట. మీ యుద్ధం ఏమైంది? మీరు మొదలుపెట్టిన యుద్ధం ఎక్కడ ఆగలేదు కదా, వేరే దగ్గర తీసుకుంటారు. సో ఇది ప్రెసిడెంట్ ట్రంప్కు ఉన్న పెద్ద ఇష్యూ ఇప్పుడు. దీని నుంచి ముందుకెళ్తూ ఇవాళ కెషమ్ ఐలాండ్ మీద మళ్ళీ బాంబింగ్ జరిగిందని కొంచెంసేపు ముందు ఒక న్యూస్ వచ్చింది. కెషమ్ ఐలాండ్ అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఉంది అది. సో అక్కడ ఒక బాంబింగ్ జరిగిందని ఒక న్యూస్ వస్తుంది ఇప్పుడు, కానీ అది కన్ఫర్మ్ చేయలేదు, ఏదో జరిగింది అక్కడ, వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అనమాట. ఈ వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ మీరు చెప్పినట్లా వచ్చింది, ఇది పీట్ హెస్గెత్ మీద కోపడ్డారు, తిట్టారు అని చెప్పి వచ్చిన దాని మీద ఈయన ఏమంటున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరు ఈ రిపోర్ట్ లీక్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ముందు ఆయన అంటున్నారు ఈ న్యూస్ అంతా అబద్ధం అన్నారు, ఆయుధాలు మా దగ్గర చాలా ఉన్నాయన్నారు. మళ్ళీ
ఆ న్యూస్ ఎవరు బయటికి తీసుకొచ్చారో వాని మీద కేసు ఇస్తామేమని చెప్తున్నారు. Okay. వాట్ ఇస్ ద లాజిక్? రైట్ రైట్ అదే లీకర్స్ అంటే ఏదో ఉన్న ఇన్ఫర్మేషన్ ని లీక్ చేసినారు అన్నట్టుగా. అదే. రైట్. సో ట్రంప్ ఏంటంటే బేసిక్లీ ఆయన్ని ఎట్లా దీనికి బయటపడాలంటే ఏదో స్కేప్ గోట్స్ ఉండాలి. ఓకే. ఎవరినైనా ఒక బలీక బకరా చేయాలి. ఇప్పుడు దాంట్లో హెస్గెత్ ఒకటి దొరుకుతాడు. ఇప్పుడు ఆడే చేశాడు మొత్తం మెసప్ చేశాడని చెప్పి వాన్ సాక్ చేసేస్తారు. దీనికన్నా ముందు తులసి గబ్బార్డ్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. రైట్. సో అట్లాంటి చాలా మంది ఇప్పుడు ఒక్కొక్క తర్వాత ఒకరు ఇట్సేసి వెళ్ళిపోతున్నారు. ట్రంప్ చాలా ఒక మెర్క్యూరియల్ క్యారెక్టర్. ఆయన కోపం వచ్చేస్తుంది. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన పొలిటీషియన్ కాదు. ఆయన అన్ని ప్రాఫిట్ని చూస్తాడు, డీల్స్ చూస్తాడు. దానికోసం అగ్రిమెంట్ అని మాట్లాడరు ఆయన. ఇప్పుడు డీల్ చేస్తాను, నేను డీల్ చేస్తా అంటారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ ఒక సైకాలజీ అన్నమాట. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ఈ డ్రామాతోని ఇంకా ముందుకెళ్ళాలంటే ఇప్పుడు మనం ఈ 160 కాదు ఇంకా 360 రోజులు అయితే కూడా ఈ ఇష్యూ సార్ట్అవుట్ కాదు. ఓకే. ఆయనకి దీని నుంచి ఎట్లయినా బయటపడాలని ఉంది డెస్పరేట్గా. అటువైపు మీరు చూస్తే ఇజ్రాయెల్ లెబనాన్లో కానీ గాజాలో కానీ వాళ్ళ వారు ఆపట్లేదు, వాళ్ళు నడుస్తూనే ఉంది అది. నిన్న కూడా లెబనాన్ బాంబ్ చేశారు, ఇజ్రాయెల్ 2 సైనికులు చనిపోయారు నిన్న. సో దాని రిప్లైగా వాళ్ళు బాంబ్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో గాజాలో నేను ఒక కొత్త పీస్ ప్లాన్ తీసుకొస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేశారు. చూడండి, హమాస్ సరెండర్ చేస్తారు. హమాస్ అంటారు మేము సరెండర్ చేయం, ఆయుధాలన్నీ వాళ్ళు కింద పెట్టేస్తారు, అంతా పడేస్తారు కింద, సరెండర్ చేయాలి. ఇజ్రాయెల్ అంటారు నేను లాస్ట్ వీక్ బెంజమిన్ నెటన్యాహు వాషింగ్టన్లో ట్రంప్ని కలిశాను, ట్రంప్ నా దగ్గర చెప్పలేదు ఇదంటాను. నిన్న ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడారు ఎస్టర్డే. ఏం మాట్లాడారో మనకు తెలియదు, కానీ మోస్ట్లీ ఆయుధాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇండియా చాలా ఆయుధాలు ఇజ్రాయెల్కి సప్లై చేస్తున్నారు. ఇజ్రాయెల్ యుఎస్ మీద ఉన్న డిపెండెన్స్ తగ్గించడానికి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నడిమిట్లో ఒకసారి ప్రెసిడెంట్ ట్రంప్ చిన్న ధమ్కి ఇచ్చిండు ఆయనకి, మీ ఆయుధాలన్నీ నేను ఆపేస్తానంటే ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు అన్నారు ఎట్లయినా మేము ప్లాన్ చేస్తున్నాం, ఒక 20 సంవత్సరాల తర్వాత లేకుంటే 10 సంవత్సరాల తర్వాత వీ విల్ నాట్ టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ యుఎస్ అని చెప్పారనమాట. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక వే అవుట్ అంటారు ఇంగ్లీష్లో, ఏదైనా ఒక సొల్యూషన్ ఇచ్చి మీరు యుద్ధం గెలిచారని చెప్పి ఆయనకు కొంచెం దండాలని వేసి ఓకే యు ఆర్ ద విన్నర్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. కానీ అది జరగదు. ఎందుకంటే ఇరాన్కి తెలిసిపోయింది ఒక ట్రంప్ కార్డ్. వాళ్ళు వియట్నాం వార్లో చూశారు, 19 సంవత్సరాలు పోరాటం చేసి వియట్కాంగ్స్ ఓడించిన చిన్న ఒక గరిలా గ్రూప్ అది. వాళ్ళు యుఎస్ ఆర్మీని ఓడించారు 19 సంవత్సరాలు పోరాటం. సో ఇదే సేమ్ పాలసీ ఇరాన్ ఫాలో చేస్తున్నారు, అన్కన్వెన్షనల్ వార్ఫేర్. ఇక్కడ గరిలా వార్ఫేర్ చేయలేము, కానీ మా దగ్గర ఉన్న ఆయుధాలు ఇంతే, దీంతో మేము పోరాడతాం, మీ దగ్గర అది లేదు. యుఎస్ ఏం చేస్తున్నారు, ఇరాన్ షహీద్ డ్రోన్ తీసుకొని అదే రీఇంజనీర్ చేసి రివర్స్ ఇంజనీర్ చేసి వాళ్ళు ఒక లూకాస్ అని చెప్పి ఇంకొక డ్రోన్ తయారు చేసుకున్నారు. సో ఎందుకు ఇంత 1 మిలియన్ ఖర్చు పెట్టడం, మేము కూడా ఒక $50,000 మేము కూడా డ్రోన్ తయారు చేస్తాం చెప్పి యూఎస్ చేశారు. కానీ ఇట్స్ టూ లేట్ ఇన్ ద డే. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎందుకు దిగారని ట్రంప్కి క్లారిటీ లేదు, దీని ఎట్లా బయటికి పడాలి క్లారిటీ లేదు. అటువైపు మీరు చూస్తే నెటన్యాహుకి చాలా మంచి క్లారిటీ ఉంది. ఆయనకు తెలుసు వాట్ వాజ్ ద ఇనిషియల్ థింగ్, రెజీమ్ చేంజ్ జరగాలంటే అది జరగలేదు. ఈవెన్ నెటన్యాహు అగ్రీ చేస్తున్నారు. ఇరానియన్ రెజీమ్ ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ చాలా వీక్గా ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియలీ చాలా దారుణ పరిస్థితి ఇరాన్ది. ఇంకా కొన్ని రోజులు పొడిగించుకెళ్తే వాళ్ళు మేబీ ఇంటర్నల్ రెబెలియన్ జరుగుతుంది, దేశంలోనే ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. కానీ ప్రజలు రోడ్డు మీదకి లాస్ట్ టైం వచ్చిన 40,000 మందిని చంపేశారు ఇదే ఇరానియన్ రెజీమ్. తో అప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తే ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే వాళ్ళకి ఆయుధాలు ఉండాలి వాళ్ళ చేతిలో. ఆయుధాలు ఎవరు ఇస్తారు? రెవల్యూషన్ విల్ నాట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. మీరు హంగర్ స్ట్రైక్ చేసినా కానీ ధర్నా చేసినా కానీ రెవల్యూషన్ రావు, ఆయుధాలు ఉండాలి చేతిలో. అది ప్రజల దగ్గర లేదన్నమాట. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇనిషియలీ ప్రపోజ్ చేసింది మొత్తం పోయింది, కొత్త ప్రపోజ్ చేసింది కూడా ఏం జరగట్లేదు ఇప్పుడు. దీనికన్నా ఆయనకి అక్కడ పొలిటికల్ కన్సెన్సస్ యూఎస్లో ఈ వార్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు 75% మంది అమెరికన్ ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. మీకు క్లారిటీ లేదు, మీరు ఎందుకు వెళ్ళారు, ఎండ్ గేమ్ ఏంటి? ఏ యుద్ధం అయినా ఒక ఎండ్ గేమ్ ఉండాలి, లేకుంటే యుక్రెయిన్ రష్యా లాగా 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఎండ్ గేమ్ లేదు. మోదీ గారు ఆపరేషన్ సింధూర్కి వెళ్ళారు, 6 రోజులు ఫినిష్ చేసేసి క్లోజ్ చేసేసారు. అందరు అడిగారు ఎందుకు ఇంకా చేయొచ్చు కదా అంటే, మన ఆబ్జెక్టివ్ మీట్ అయిందా, దట్స్ ఇట్. డెస్ట్రాయింగ్ టెర్రరిస్ట్ క్యాంప్ అది మనం చేసాం. పాకిస్తాన్ మన మీద దాడి చేశారు, అప్పుడు వీ హిట్ బ్యాక్. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ అంతా డిస్ట్రాయ్ చేసాం, వాళ్ళు కొన్ని ఎయిర్క్రాఫ్ట్ డిస్ట్రాయ్ చేసాం, అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా సీజ్ ఫైర్ అడిగారు, మనం ఓకే అని చెప్పాం. లెట్ us నాట్ కంటిన్యూ. మళ్ళీ పొడిగించకపోతే ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడుస్తుంటుంది, మన ఖర్చులు, మన సోల్జర్స్ చనిపోతారు, అప్పుడు మన మూడంతా మారిపోతుంది. ఏంటి మోదీ గారు వీళ్ళంతా చనిపోయారు ఇట్లా అంటే, ఇమీడియట్ ఏ వార్ అయినా కానీ ఒక ఎండ్ ఆబ్జెక్టివ్ ఉండాలి.
అది లేకుండా అన్ఎండింగ్గా మహాభారతం కూడా ఆగింది అనుకోండి. అక్కడ కూడా ట్రంప్ వచ్చి మళ్ళీ నేనే మీడియేషన్ చేశాను, నేను గెలిచాను, యాహూ. ఆయనకు అదే ఉండే, ఆయనకి ఏంటంటే ఒక నార్సిసిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, అన్ని నేనే 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 రైట్. నేనే చేశాను, ఐఎమ్ ద గ్రేటెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్. ఓకే బాబు, దండం పెట్టి, ఓకే యు ఆర్ ద గ్రేటెస్ట్, నో డౌట్ అబౌట్. అది ఆయనకు కావాలి. ఇక్కడ పవర్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఎండ్ ఆఫ్ ద డే ఎవరు తగ్గట్లేదు నెగ్గట్లేదు అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది కదా సార్. అంటే ఇప్పుడు యుఎస్ లో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో ఓవరాల్ వరల్డ్ లో కూడా అంత ఎఫెక్ట్ అవుతున్నారు డ్యూ టు ఆయిల్ ప్రైసెస్ హైక్. సో దీనికి ఫైనల్ డాట్ లేనంత వరకు ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూనే పోతాయా? ఆయిల్ ఇప్పుడు స్టేబుల్ ఉంది, $80 నడుస్తుంది. ఎందుకంటే మిగతా దేశాలు, అవుట్ ఆఫ్ గల్ఫ్లో ఉన్న దేశాలు, అది వెనిజువేలా ఉండొచ్చు, రష్యా ఉండొచ్చు, అర్జెంటీనా ఉండొచ్చు, ఆఫ్రికన్ నేషన్స్, అల్జీరియా లాంటి దేశాలు ఉండొచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఆయిల్ ప్రాసెసింగ్ అంటే చాలా మటుకు పెంచారన్నమాట. దే ఆల్మోస్ట్ డబుల్ దేర్ ఆయిల్ కెపాసిటీ. ఆ పెంచిన దానితోనే ఆయిల్ ప్రైస్ తగ్గింది. సప్లై అండ్ డిమాండ్ ఎకనామిక్స్లో ఇప్పుడు. సో దట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్. దానికోసం ఆయిల్ ప్రైస్ 80లో ఉంది, లేకుంటే 100 దాకా వెళ్ళిపోతుండే ఇప్పుడు. సో బహుశా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తే న్యాచురల్ 70కి వచ్చేస్తుంది అది. కానీ ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్లీ క్లోజ్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం 120 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈసారి 80 నుంచే అక్కడే ఉంది. అమెరికా వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ పెంచారు, రష్యా పెంచుతున్నారు, అర్జెంటీనా పెంచుతున్నారు, వెనిజువేలా పెంచుతున్నారు. వీళ్ళందరూ ఇదే ఇంక్రీజింగ్ ఇట్. సో న్యాచురల్లీ వరల్డ్లో సప్లై ఉంది, ఇప్పుడు డిమాండ్ ఉంది కానీ సప్లై కూడా ఉంది అన్నమాట. మీట్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.